ప్రేమ అయితే గాజు పెంకులు చల్లి వాటి మీద డాన్స్ చేయని చెప్పేసి శ్రీవల్లిని అయితే అనగానే, అమ్మో డాన్స్ చేస్తే నేను చచ్చిపోతానని చెప్పేసి అనగానే, వేయకపోతే నా చేతిలో చస్తా, నువ్వు కాళ్ళకి పని చెప్తావా లేదంటే నేను కత్తికి పని చెప్పనా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుందన్నమాట. ఇక శ్రీవల్లి అయితే చచ్చినట్టుగా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక నడుము ఒప్పవేంటి అని చెప్పేసి ఇక శ్రీవల్లితో డాన్స్ చేపిస్తూ ఉంటుందన్నమాట ప్రేమ. ఇక ప్రేమ టార్చర్ తట్టుకోలేక అక్కడి నుంచి అయితే శ్రీవల్లి పారిపోతుంది. ఇక శ్రీవల్లికైతే తెల్లారేసరికి ఒళ్ళన్నీ నొప్పులొచ్చేసి బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఒసేయ్ ప్రేమ, నువ్వు మనిషివా రాక్షసివా? ఇంత మంచిదాన్నయినా నన్ను టార్చర్ ఎలా చేస్తావే? నువ్వు మందు ఎక్కువై చేయలేదే, నాపై పగ ఎక్కువై కావాలనే టార్చర్ చేసావు అని చెప్పేసి ఏడుస్తూ ఉండగానే ఇంకెంతలో నర్మద అయితే వస్తుందన్నమాట. ఇక శ్రీవల్లిని చూసి, ఏంటి పొద్దున్నే ట్యాప్ ఆన్ చేసావు అని చెప్పేసి అయితే అడుగుతుంది. కాళ్ళలో గాజు పెంకులు కుచ్చుకుంటే కళ్ళ నుంచి నీళ్లు కాకపోతే ఇంకేమొస్తాయని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. నువ్వు తిన్నగా ఉండుంటే ఇలా ఎందుకు అవుతుంది? ఎదుటి వాళ్ళ విషయంలో వేళ్ళు మాత్రమే కాకుండా కాళ్ళు కూడా పెడుతున్నావు అనమాట, అందుకే ఇలా అయ్యిందని చెప్పేసి నర్మద అయితే అనగానే, శ్రీవల్లి అయితే నేనేం కావాలని గాజు పెంకులపై కాలు పెట్టలేదు, ఆ గాజు పెంకులే వచ్చి నా కాళ్ళకు గుచ్చుకున్నాయి, అలా గుచ్చుకోవడానికి చాలా పెద్ద పగ ఉంది తెలుసా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక నర్మద అయితే ఏంటి పెద్ద పగ ఏంటది అని చెప్పేసి అడిగేసరికి, ఆ పెద్ద పగ ప్రేమ అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రేమ అయితే పార్టీలో ధీరజ్ని ఇక ముద్దు చేసుకున్న సీన్స్ అయితే గుర్తొచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తానమాట. కళ్ళు మూసినా తెరిచినా అదే సీన్ గుర్తొస్తుంది. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వడం లేదని చెప్పేసి తలపట్టుకుంటుంది అనమాట. ఆన్ అయ్యేంత వరకు గుర్తుంది, ఆఫ్ అయ్యాక ఏం జరిగిందో గుర్తులేదు, ఏమైందిరా దేవుడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇక ఎంతలో ధీరజ్ వచ్చి, అమ్మ చంద్రముఖి, రాత్రి తాకింది దిగిందా, రాత్రి నాకు చంద్రముఖి అపరిచితుడు 2 సినిమాలను కలిపి చూపించేసావు అని చెప్పేసి అనగానే ఇక ప్రేమ అయితే, తాగింది దిగింది కానీ నాకు వేరే మందు బాగా ఎక్కేసింది, ఎంతకీ దిగడం లేదని చెప్పేసి అనగానే, వేరే మందా ఏంటది అని చెప్పేసి ధీరజ్ అడిగేసరికి, ఏదో ఒకటిలే నువ్వు వెళ్ళి పనిచేసుకో నీ ఐషుతో అని చెప్పేసి అనగానే, ఐషునా, ఐషు ఏంటి అని చెప్పేసి ధీరజ్ అనగానే, అబ్బబ్బా ఏం తెలీదు, స్వాతి ముత్యంలో భలే యాక్ట్ చేస్తున్నావు కదరా, ఐసు ఎవరంట, ఇంటర్లోనే లవ్ స్టోరీ, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని నాకు పరిచయం చేసావు, ఇద్దరు కలిసి ఎగిరారు గంతులు వేశారు, కానీ ఇప్పుడేమో ఏం తెలియని శుద్ధపూసలో ఐసు ఎవరని అడుగుతున్నాను, సిగ్గు లేకపోతే సరే అని చెప్పేసి అంటదనమాట. ఇక ధీరజ్ అయితే, వామ్మో ఇది ఎక్కువ మాట్లాడితే కొట్టేలా ఉంది, సైడ్ అయిపోవడం మంచిది అని చెప్పేసి అనుకుంటాడు. సర్లే ప్రేమ, ఈ షర్ట్ కాస్త ఐరన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతాడు. నేను ఎందుకు చేస్తానురా, ఆ తిప్పులాంటి ఐసు ఉంది కదా, వెళ్ళి దాన్ని చేయమను, అది బాగా చేస్తుంది, నిన్ను చూసి వీడు అమ్మాయిల వైపు కన్నెత్తి చూడని అమాయక చక్రవర్తి అనుకున్నాను రా, కానీ ఇంటర్లోనే లవ్ స్టోరీలు వెలగబెట్టావు అనమాట, అదొక లైలా వీడొక మజ్ను, మధ్యలో నేను ఒక తింగరదాన్ని, హాయ్ యశు ఎంత బాగా పలకరించాడు, నన్ను మాత్రం దెయ్యం గియ్యం అంటాడు, కానీ ఎప్పుడైనా అంత సుకుమారంగా పిలిచాడా అని చెప్పేసి ధీరజ్ మీద కోప్పడుతూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత సీన్లో అయితే శ్రీవల్లిని గాజు పెంకులు ఎందుకు గుచ్చుకున్నాయని చెప్పేసి నర్మద అయితే అడుగుతూ ఉండగానే ఇక శ్రీవల్లి అయితే నిజం చెప్పదనమాట. ప్రేమ నాతో ఆడుకుందని చెప్తే బాగా తిక్క కుదిరిందని చెప్పేసి సంతోషపడుతుంది. అప్పుడు ఇది కూడా నాకు వార్నింగ్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. పైగా నర్మదకి విషయం చెప్పానని తెలిస్తే ఆ ప్రేమ ఇంకా కోపం పెంచుకొని నిప్పులపై డాన్స్ చేస్తుంది, చెప్పకూడదని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక నర్మద అయితే అడుగుతుంటే చెప్పవే అని చెప్పేసి అనగానే, కొన్ని చెప్పుకోలే నర్మద, నువ్వు ఇలా గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఆ గాజు పెంకులు నొప్పి కంటే అదే ఎక్కువగా నొప్పిగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. వాకిట్లో ముగ్గేయడానికి వెళ్తే గాజు పెంకులు కుచ్చుకున్నాయిలే అని చెప్పేసి ఇక శ్రీవల్లి అయితే చెప్తుంది అనమాట. ఇక నర్మద అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడిచి ఉంటే ఇలా అయ్యేది కాదు కదా, మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసావా, ఇక్కడికి రావాలని చెప్పాను కదా అని చెప్పేసి నర్మద అనగానే, రమ్మని చెప్పాను, వస్తారో రారో నాకు తెలియదు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అనగానే, వాళ్ళు రాకపోతే నువ్వు పర్మనెంట్గా పుట్టింట్లో ఉండిపోతావు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తానమాట. ఇక శ్రీవల్లి అయితే ఓరి నాయనో ఓరి దేవుడో, ఒకవైపు ఆ ప్రేమ, ఇంకోవైపు ఈ నర్మద గ్యాప్ ఇవ్వకుండా నన్ను చంపేస్తున్నారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక భాగ్యం అయితే ఇక వాళ్ళ ఆయన్ని తీసుకుని రామరాజు ఇంటికైతే వస్తానమాట. ఎదురుగా నర్మద అయితే కనిపిస్తుంది. వాళ్ళ వైపు కోపంగా చూస్తూ పద అని చెప్పేసి కంటితోనే సాగ చేస్తానమాట. ఇక రామరాజు అయితే వాళ్ళని అందరి ముందు కూర్చోబెట్టి అడుగుతూ ఉంటాడు, మా పెద్దోడి దగ్గర మీరు ఎందుకు డబ్బులు తీసుకున్నారు, వాడికి వచ్చే జీతం మొత్తం నాకే ఇస్తాడు, అలాంటిది వాడు నాకు చెప్పకుండా మీకు డబ్బులు ఇచ్చాడంటే దీని వెనక ఉన్న మర్మం ఏంటి, మీకు డబ్బులు కావాలంటే నన్ను అడగాలి కానీ నా కొడుకు దగ్గర తీసుకొని నాతో చెప్పకుండా దాచిపెట్టారంటే దాని వెనక ఉన్నది ఏంటి, ఎందుకు ఇలా చేశారు, మీపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, మర్యాదగా చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇక భాగ్యం అయితే మేము తీసుకోలేదండి, అల్లుడు గారే మాకు ఇచ్చారు అని చెప్పేసి చెప్తుంది అనమాట. వాడివ్వడే ఏంటి అని చెప్పేసి రామరాజు అనగానే, అంటే అన్నయ్య గారండి అర్జెంటుగా డబ్బులు అవసరం అయ్యాయి,
మేము మా అమ్మాయికి చెప్తుంటే అబ్బాయి విన్నారండి. మీ కొడుకైనా, అల్లుడైనా నేనే కదా! మీకు కష్టం వస్తే నేనెందుకు వదిలేస్తాను అని చెప్పేసి విశాల హృదయంతో మేము అడగకుండానే డబ్బులు ఇచ్చేసారండి అని చెప్పేసి భాగ్యమే తనకనిక రామరాజు అయితే ఏరా పెద్దోడా వాళ్ళు చెప్పేది నిజమేనా? వాళ్ళ మాటలు నమ్మశక్యంగా లేదు. నాకు తెలియకుండా టీకి కూడా డబ్బులు ఖర్చు పెట్ట నువ్వు. అంత డబ్బు వాళ్ళకిచ్చావంటే ఎలా నమ్ముతాను? ఆ డబ్బులు వెనక ఏదో పెద్ద కథ ఉంది. మర్యాదగా చెప్పరా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక శ్రీవల్లి అయితే ఈయన నిజం చెప్పేసేటట్టుగా ఉన్నాడు. నన్ను మెడ పట్టుకొని గెంటేస్తారని చెప్పేసి భయపడుతూ ఉంటదనమాట. చెప్పరా అడుగుతుంటే చెప్పవే, 1,00,000 ఇచ్చావా? ఇంకా ఎక్కువ ఇచ్చావా? ఎంత ఇచ్చావు? అసలు ఏం జరిగింది చెప్పరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇక చందు అయితే ఏం జరిగిందంటే నాన్న అత్తయ్య వాళ్ళు అని చెప్పేసి చెప్పబోతూ ఉంటాడనమాట. ఇక ఇంతలా భాగ్యం అయితే ఇడ్లీ గడి కాలు తొక్కుతూ ఉంటుంది. ఇక ఆ ఇడ్లీ బాబా అయితే అబ్బా అని చెప్పేసి ఒక్కసారిగా గుండె పట్టుకొని కుప్పకూలిపోతాడు. అయ్యో 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 ఊపిరాటం లేదు, ప్రాణం పోయేటట్టుగా ఉంది, గ్యాస్ పైకి తన్నేస్తుందని చెప్పేసి ఇక నటిస్తూ ఉంటాడనమాట. ఇక ప్రేమ అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నాడు కదా, ఇంతలోనే ఏమైందని చెప్పేసి అయితే అంటుంది. అంటే డబ్బులు పోయిన బాధమ్మ తట్టుకోలేకపోతున్నారు, ఎవరైనా ఆటోని పిలవండి పిలవండి అని చెప్పేసి ఇక ఇడ్లీ బాబాయిని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోద్ది అనమాట. ఆగండి ఆగండి నేను వస్తానమ్మా అని చెప్పేసి రామరాజానికి ఏం పర్లేదు అన్నయ్య గారు, ప్రమాదం ఏదైనా అయితే నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇక ఇడ్లీ బాబాయిని తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. ఇక వెళ్తూ వెళ్తూ అన్నయ్య గారు డబ్బులు మీ అబ్బాయి ఇస్తే తీసుకున్నాను తప్ప ఇందులో మా తప్పేం లేదు, దయచేసి మా నిజాయితీని నిందించకండి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అన్నయ్య గారు అని చెప్పేసి అందరినీ బురిడి కొట్టించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక శ్రీవల్లి అయితే అమ్మయ్య అని చెప్పేసి అయితే అనుకుంటుంది. ఇక తర్వాత వాళ్ళ ఆయనతో అయితే భలే బురిడి కొట్టించాను పిచ్చి చన్నాసుల్ని అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే అవునండి ఆవిడ గారండి కొంపల ముంచే మన చావు తెలివితేటలతో గుండెపోటు డ్రామా భలే ఆడామండి బాబు, ఒకే ఇడ్లీకి 2 చట్నీలు అన్నట్టుగా అని చెప్పేసి ఇక రామరాజుని నర్మదాని ఒకేసారి బురిడి కొట్టించాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇక ఇంతలో నర్మద అయితే ఆటోకి ఎదురుగా వచ్చి నిలబడితే ఇక ఆవిడని చూడగానే ఇద్దరు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే రామరాజు ఇంట్లో బతుకమ్మ సంబరాలు అయితే మొదలైపోతాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.